నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మరి పంచుకోవాల్సిందిగా చప్పట్లతో సహోదరుని ప్రేమతో ఆహ్వానిస్తాను. హల్లెలూయా. మొదటగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాదేవునికి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను నాకు ఇచ్చిన సమయంలో ముగించడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అయితే గుడ్ ఫ్రైడేని గ్రేట్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే అని కూడా అంటారు. ఈ గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచం మొత్తంగా జరుపుకునేటువంటి ఒక ఫెస్టివల్. దేవుడు కల్వరిలో మన కోసం చేసినటువంటి ప్రాణ త్యాగానికి గుర్తుగా, ఆయన యొక్క శిలువ మరణానికి గుర్తుగా ఈ గుడ్ ఫ్రైడేని జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో కూడి వచ్చిన మీ అందరికీ శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నాకు ఇచ్చినటువంటి రెండవ మాట ఒకసారి చూసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు ఒకసారి చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సో ఇక్కడ పరదైసు అనే పదానికి అర్థం చూసుకున్నట్లయితే స్వర్గము అని అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే అమితమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రదేశము. పరదైసు అంటే స్వర్గము, అమితమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రదేశము. ఈ పరదైసు అనేది ప్యారడైస్ అనేటువంటి ఆంగ్ల భాష నుండి అనువాదం చేయబడింది. తెలుగు బైబిల్స్ ట్రాన్స్లేట్ చేసే సమయంలో పరదైస్గా మార్పు చేయబడింది. సో ఇక్కడ దేవుడు చూసుకున్నట్లయితే పలికిన రెండో మాటలో నీవు నాతో కూడా పరదైస్లో ఉందువు. మరి వాక్య భాగంలో చూసినట్లయితే 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. మొట్టమొదటిగా మొదటి దొంగ, రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారు. సో మొదటి దొంగను మనం చూసినట్లయితే అతడు అనేక పాపాలు చేసి ఉన్నాడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడు? ఆయన అనేక నేరం చేసిన విధంగా ఉన్నాడు. దేవునికి భయపడని వ్యక్తిగా ఉంటున్నాడు. శిలువ పైన వేలాడదీయబడి ఉన్నాడు. అయినా కూడా ఆయన ఎటువంటి నేను పాపము చేశాను కదా, నేను దొంగతనం చేశాను కదా అనేటువంటి ఒక అపరాధ భావన అనేది మొదటి దొంగలో లేదు. ఇంకోటి ఏంటంటే మరి దేవుడిని ఏ విధంగా అంటున్నాడు? దూషిస్తున్నాడు దేవుడిని. నీవు దేవునివే కదా, నీవు క్రీస్తువే కదా, మరి ఎందుకు నువ్వు శిలువ మీద వేలాడుచున్నావు? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని మొదటి దొంగ చెప్తున్నాడు. దేవుణ్ణి హేళనగా మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నాడు, దేవునికి ఒక సలహా ఇస్తున్నట్లుగా ఉన్నాడు. ఎట్లా అంటే నీవు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మొదటి దొంగలో ఉంటుంది. ఆ విధంగా మొదటి దొంగ ఉంటున్నాడు. సో రెండవ దొంగ దగ్గరికి మనం వచ్చినట్లయితే అతడు ఏ విధంగా ఉన్నాడు అంటే దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. తన తప్పును తను తెలుసుకున్నాడు. మొదటగా పశ్చాత్తాపడ్డాడు దేవుని ఎదుట. ఏ విధంగా ఉన్నాడంటే మొదటి దొంగతోటి అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా అని మొదటి వ్యక్తిని గద్దిస్తున్నాడు. రెండవ దొంగ అంటే దేవునికి భయపడుతున్నాడు అతను. దేవుని ఎదుట మనము చేసిందైతే తప్పు కాబట్టి మనకు ఈ శిక్ష అనేది, ఈ శిలువ మరణం అనేది మనకు తగినదే. కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయనకు శిలువ మరణం వేస్తురు. ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపము ఎరగని వాడు. అయినప్పటికీ కూడా ఆయనకు శిలువ మరణం వేస్తున్నాడని దేవుణ్ణి పరిశుద్ధునిగా గుర్తించిండు. రెండవ వ్యక్తి దేవుని పరిశుద్ధునిగా గుర్తించి ఇంకొక మాట ఏమంటాడంటే యేసుకు ఒక రాజ్యం ఉందని ఆయన గుర్తించిండు.
యేసుకు రాజ్యం ఉందని గుర్తించి అప్పుడు అంటాడు అన్నమాట, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోనమంటాడు. అయితే మరి దేవుడిని ఒక మనిషిగా అతడు చూడలేదు. రెండవదంగా దేవుడిని ఒక మనిషిగా చూడలేదు, దైవ స్వరూపంగా చూసిండు. కాబట్టి మనుషులు అయితే మరణిస్తే చనిపోతారు, కానీ తిరిగి లేవలేరు. కానీ దేవుడిగా గుర్తించాడు కాబట్టే ఈయన మరలా తిరిగి వస్తాడు, రాజ్యముతో వస్తాడని అప్పుడు దొంగ అంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నేనైతే ఇప్పుడు చనిపోతాను, నేను పాత పెట్టబడతాను, కానీ నీవు మరలా లేచి వస్తావు, వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని రెండవ దొంగ దేవునితో అంటున్నాడు. కాబట్టి అక్కడ ఏమైందంటే ఆ దొంగ యొక్క రక్షణ కార్యం అనేది జరిగింది. మరి రక్షణ కార్యం ఏ విధంగా జరిగి ఉండొచ్చు? దొంగ శిల్వ పైన అంతసేపటి నుండి ఉంటూనే ఉన్నాడు. మరి దొంగ దగ్గరికి వెళ్ళి ఎవరైనా చెప్పిర్రా, సువార్త చెప్పిర్రా, ఈయన దేవుడు, ఈయన నమ్ముకుంటే నీకు రక్షణ వస్తుంది, నీకు పరలోక రాజ్యం వస్తుందని ఎవరైనా అక్కడికి వెళ్ళి చెప్పారు? ఆయనకు ఎవ్వరూ చెప్పలేరు. శిల్వ పైన వేలాడుతున్నాడు. దేవుడు మొదటి మాట పలుకుతాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని మొదటి మాట పలుకుతాడు దేవుడు. ఆ స్వరాన్ని ఈ దొంగ విన్నాడు. విన్న తర్వాతకి అంటున్నాడు, దేవుడిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారే, ఇన్ని బాధలు పెడుతున్నారు, ఇంత అపహాస్యం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా కనీసం ఒక నోరు తెరవట్లేదంటే ఇది మానవులకైతే సాధ్యం కాని పని. మనమైతే ఒక్క మాట అనగానే అంతకంటే ఎక్కువనే అంటాం, కానీ తక్కువ మాత్రం మనము. కానీ దేవుడు అంత శ్రమ పెడుతున్నా, అంత రక్తం కారుచున్నా కూడా దేవుడు మౌనంగా ఉండడం చూసి ఆ వ్యక్తి గ్రహించిండు, ఆ దొంగ గ్రహించి ఈయన దైవ కుమారుడు, ఈయనే దేవుడని గ్రహించుకొని ఆయన వెంటనే ఆ క్షణంలోనే పశ్చాత్తాప పొంది ఆయన దేవుని వద్ద తన పాపములను ఒప్పుకొని తనకు రక్షణను పొందుకోగలిగాడు. సో మనం కూడా ఏ విధంగా ఉన్నామనేది ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకున్నట్లయితే, రిఫరెన్స్ నేను చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దొంగ ఏం చేసిండు? ఆయన ప్రభు అని ఆయన నోటితో ఒప్పుకున్నాడు, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని. సో దొంగ గ్రహించిండు, ఆయననే ప్రభు అని తన నోటి చే ఒప్పుకున్నాడు, ఆయన తిరిగి లేస్తాడని విశ్వసించిండు, ఆయన రెండవ రాకడలో ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడని గ్రహించిండు. కాబట్టే దొంగ ఆ క్షణంలో రక్షణను పొందుకోగలిగాడు. తన పాపములు కూడా ఒప్పుకున్నాడు. ఒక వాక్యం ఉంటుంది, ఏంటిదంటే మారు మనసు పొందితేనే రక్షణ. సో మారు మనసు లేని రక్షణ అనేది వ్యర్థము. దొంగ నిజంగా అప్పటి వరకు ఏ విధంగా ఉన్నాడు? ఎన్ని పాపాలు చేసి ఆయన శిల్వ మరణానికి అప్పగిస్తారు అంటే ఆ కాలంలో శిల్వ మరణానికి అప్పచెప్పిరంటే తను ఎన్నో పాపాలు, ఎంతో పెద్ద దొంగతనాలు, పెద్ద పెద్ద హత్యలు అలాంటివి చేస్తేనే శిల్వ మరణానికి అప్పిస్తారు. సో ఆ క్షణంలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి చూసినప్పుడు దేవుని ఆ స్వరూపాన్ని చూసి, ఆయన నలిగిన దేహాన్ని చూసి, ఆయన క్షమించే విధానాన్ని చూసి వెంటనే ఆ కలువరిలోనే ఆకాశంలోనే సిలువలో మధ్యలో వేలాడుచునే రక్షణ అనుభవాన్ని రక్షణ పొందుకున్నాడు. సో ఆయనకెవరు సువార్తను అందివ్వలేదు, కానీ దేవునిలో ఉన్నటువంటి ఆ మంచి మనసు, ఆ ప్రవర్తన, ఆయన యొక్క వేషధారణ, ఆయన యొక్క సహనముని అన్నింటినీ గమనిస్తూ వచ్చి దేవుణ్ణి చూసినప్పుడే ఆయన తన పాపములను ఒప్పుకొని తను పశ్చాత్తాపడి దేవుడు వస్తాడని విశ్వసించి ఆ క్షణమందే రక్షణ పొందుకున్నాడు. సో మరి మనం ఏ విధంగా ఉంటున్నాము ఈ కాలంలో? నిజంగా మరి మనం ఒకరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పవలసిన అవసరం లేదు. మనం ఉంటున్నటువంటి ప్రదేశంలో మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఒక క్రైస్తవులుగా మనం ఉంటున్నాము. మనం యొక్క నడిచే తీరు, మనం లేచిన దగ్గర నుంచి మనం వెళ్ళేటువంటి పనులలో కానీ, మనం వెళ్ళేటువంటి స్కూళ్ళలో, కాలేజీలలో కానీ, మన తోటి వారితో కానీ ఏ విధంగా ఉంటున్నాం అనేది ఒకసారి మనము పరీక్షించుకోవాలి.
ఆ విధంగా పరీక్షించుకున్నప్పుడు వారే అడుగుతారు, మన ప్రవర్తన చూసి వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారేంటి, వీరిలో అసలు ఎలాంటి కోపం లేదు, ఈ ఫ్యామిలీ ఇంత మంచిగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారేంటి అని వారే మన దగ్గరికి వస్తారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వారు వచ్చినప్పుడు అప్పుడు మనము తెలియజేయాలి, మేము క్రీస్తుని అంగీకరించినాం కాబట్టి మాలో ఈ సంతోషం ఉంది, ఈ సమాధానం ఉంది, కాబట్టి మీరు కూడా ఆ నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుడిచ్చి రక్షణను మీరు పొందుకోవాలని ఆ విధంగా మనం సువార్తను చేయవచ్చు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మొదటి దొంగ దగ్గరికి వచ్చినట్లయితే, మొదటి దొంగ యేసుప్రభుతో అంటున్నాడు, తన నిందిస్తున్నప్పుడు కూడా దేవుడు ఒక్క మాట కూడా తన వైపు చూడలేదు, తనకు ఎదురు ప్రశ్న వేయలేదు. ఎందుకంటే తనకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు దేవునికి నేను మంచివాడినని. కానీ మనం కూడా అదే విధంగా మనము క్రైస్తవులమని, మనం మంచివారమని అనేక మంది మనకు నిందలు వేస్తుంటారు. ఈమె చర్చికి వెళ్తుంది కదా, ఈమె ఇదే కావాలంటది, ఈమె మనలో కలవదు, మన దగ్గరికి రాదు, ఈమె మొత్తం సపరేట్, వీళ్ళ ఫ్యామిలీనే సపరేట్ అని అనేక మంది నిందలు వేస్తుంటారు, అవమానాలు వేస్తుంటారు, మనల్ని ఎలా అంటే వెలివేస్తారు, ఇంకా ఎలా అంటే చాలా హేళనగా మాట్లాడుతుంటారు మనం వెళ్ళే ప్రదేశాల్లో కానీ, ఉండే స్థలాలలో కానీ. సో వారన్ని మాటలను మనం పట్టించుకోవద్దు. మన యొక్క గురి ఏంటిదంటే దేవుడిచ్చి రక్షణ మనం పొందుకున్నామా, మనము దేవునితో ఉన్నామా అనేది అదొక్కటి మనం హృదయంలో దృఢంగా నిశ్చయం చేసుకున్నప్పుడే దేవుడు మనకు ఆ రక్షణ అనుభవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా మరి ఈరోజు ఏ విధంగా ఉన్నాము, నిజంగా రక్షణ పొందుకున్న బిడ్డలుగా మనం ఉన్నామా, మనం లేదా అనేది ఒకసారి ఆలోచించుకుందాము. మరి రక్షణ అంటే ఏంటి? మరి మన యొక్క హృదయంలో మన పాపాలు ఒప్పుకొని మనము దేవుని ఎదుట పశ్చాత్తాపపడాలి. ఒకరు చెప్తేనో, పక్క వాళ్ళు వచ్చిరానో, నేను పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి నేను రక్షణ పొందుకోవాలి, మా నాన్న నన్ను బలవంతం చేస్తుండు కాబట్టి నేను పొందుకోవాలి, నా భర్త నన్ను బలవంతం చేస్తుండు, నా చర్చిలో నేను ఒక్కదాన్నే ఉన్నా రక్షణ పొందుకొని వ్యక్తిని, ఇవన్నీ కాదు, ఇవి రక్షణ కాదు. వారు చెప్పిన మాటలకు మనం రక్షణ పొందుకోవద్దు. దేవునితో నీ యొక్క సహవాసం ఏ విధంగా ఉంది, నిజంగా నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావా, అంగీకరించట్లేవా, అది ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళ కోసం బాప్తిస్మాలు తీసుకుంటే, వాళ్ళ కోసం రక్షణ పొందుకుంటే, మనము క్రీస్తు యొక్క ప్రేమలో మనము ఎదగడం అనేది చాలా కష్టము. ఇప్పుడున్న సువార్త ఏ విధంగా అయిపోయిందంటే, ఒక దగ్గరికి వెళ్తే మా చర్చికి వస్తే దేవుడిని నమ్ముకుంటే నీకు మంచిగా అవుతుంది, నీ అప్పులు తీరుతాయి, నీ పిల్లల పెళ్ళి అవుతుంది, నీకు ఆర్థికంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు వస్తారు, ఆ మాటలు నమ్ముకొని వస్తారు. కానీ అవి తీరగానే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు. వారి అవసరం కోసం వచ్చిన వారు అవసరం తీరిన తర్వాత ఖచ్చితంగా వెనకడుగు వేస్తారు. కానీ దేవుణ్ణి చూసి వచ్చిన వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వారు దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క రక్షణ అనేది మన హృదయంలో జరగాలి, పక్కవారు చెప్పిరని కాదు. మన హృదయం పశ్చాత్తాపపడాలి, మన హృదయం కన్నీరు కార్చాలి. దేవుడు కల్వరిలో నా కోసం కార్చాడు రక్తము, నేను పాపిని అని మన నోటితో మనము ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే అది నిజమైన రక్షణ, అది నిజమైనటువంటి క్రైస్తవులకు ఉండవలసినటువంటి రక్షణ అన్నమాట. సో మరి మనం ఇంతవరకు ఏ విధంగా కొన్ని దగ్గర ఎలా ఉంటారంటే, పిల్లల్ని బలవంతం చేస్తుంటారు తల్లిదండ్రులు, నువ్వు బాప్తిస్మం తీసుకో అని. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఏజ్లలో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, సరేలే పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు కదా అని పోయి తీసుకుంటారు. ఇంకా కొంతమంది కొన్ని గిఫ్ట్స్ కొనిస్తాము, నీకు కొత్త డ్రెస్ తెస్తాము, నువ్వు బాప్తిస్మం తీసుకో, ఇలాంటివి కొన్ని నేను డైరెక్ట్గా నేను చూసిన కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి ఒకరు చెప్పేటువంటి మాటలు కాదు, కానీ మీ ఆలోచన ప్రకారము దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడే మనము దేవునిలో ఎదగగలుగుతాము, దేవునిలో స్థిరంగా మనము నాటుకుపోయేటువంటి బిడ్డలుగా ఉంటున్నాము. ఇక్కడ దొంగ కూడా అదే విధంగా చేసిండు. దొంగ ఏ విధంగా చేసిండు? దొంగ కూడా తన హృదయపూర్వకంగా అంగీకరించిండు దేవుణ్ణి. ఎవరో చెప్పారని కాదు, ఎవరో ఆయన పరలోక రాజ్యం చేరాలని కాదు, కానీ దేవుణ్ణి అంగీకరించిండు. కాబట్టి ఆ
క్షణమందు ఆయన నిజంగా రక్షణను పొందుకునేటువంటి బిడ్డగా ఆ క్షణంలో దొంగ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా రక్షణ పొందుకోలేని బిడ్డలైతే నిజంగా మరి రక్షణ నిజంగా పొందుకోలేమా అని ఒకసారి మనము గ్రహించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మరి దేవుడు మన నిజంగా మరి దొంగ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు మరి దేవుడు ఏమన్నాడు? నువ్వు దొంగవి, నీకు అర్హత లేదు, నీకు ఎక్కడిది పరలోక రాజ్యం, ఇన్ని పాపాలు చేసిందని దొంగను నెట్టివేసింది. ఆ దేవుడు నెట్టివేయలేదు. దేవుడు ప్రేమామూర్తి, ఆయన కనికరం గల దేవుడు, ఆయన జాలి చూపే దేవుడు, కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు. మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కూడా దావీదు నిజంగా మరి పశ్చాత్తాపపడ్డాడు. బెర్షెబతో తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడ్డప్పుడు దేవుడు ఆయన ఎడల కనికరం చూపి ఆయనను క్షమిస్తాడు. అదేవిధంగా తప్పిపోయిన కుమారుని కూడా మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు కూడా వచ్చినప్పుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి నెట్టివేయలేదు. నువ్వు ఆశ మొత్తం ఖరాబ్ చేసినవురా, నువ్వు అంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టినావు, నీకెక్కడ దీంట్లో స్థానం అని నెట్టివేయలేదు. దగ్గరికి చేర్చుకున్నాడు. అంతకు ముందు కంటే ఎక్కువ సంతోషంతో తనని చేర్చుకున్నాడు. అదేవిధంగా ఇంకా సౌలుని కూడా మనం చూసినట్లయితే దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో విధంగా నరహత్యలు చేసిండు, స్వార్థను అడ్డగించుడు. అయినప్పటికీ కూడా దేవుడిని రుచి ఒకసారి తెలుసుకున్న తర్వాతకి మరలా వెనకడుగు వేయలేదు సౌలు. సో కాబట్టి అదే విధంగా దేవుడు మనల్ని ఎంత మాత్రము నెట్టివేసే దేవుడు కాదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు అంత భయంకరమైన పాపాలు చేసావా, నువ్వు నరహత్య చేసినవా, నువ్వు వ్యభిచారం చేసినవా, నువ్వు అతిక్రమాలు ఎన్ని చేసినప్పుడు కూడా నువ్వు నిజంగా మోకాళ్ళతోటి దేవుని వద్దకు వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉండడానికి నేను నిశ్చయించుకుంటున్నానని ఒక కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలకించే దేవుడు. కాబట్టి ఆయన యొక్క రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా రక్షణ అనుభవంలోనికి రావాలంటే దేవునితో ఎక్కువ సమయాన్ని మనము గడుపుతూ దేవునిలో మనం ఎక్కువగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇంకోటి ఏంటంటే, మరి నేను దేవుడని నా హృదయంలో అంగీకరించిన సరిపోతుందా? సరిపోదు. మనము దేవుడని అంగీకరించినాం, కానీ బాప్తిస్మం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. రక్షణ పొందుకున్న వారు బాప్తిస్మం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన విషయము. ఏంటిదంటే, మనలో మారు మనసు లేకుండా మనము రక్షణ పొందుకోలేము. మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకోగలగాలి. మరి మనము మానవులము, మనము కొన్ని తప్పులు చేస్తాము, కానీ మరలా దేవుని సన్నిధికి రావాలంటే ఏంటి? మనకు పరిశుద్ధ ఆత్మ దేవుడు తోడుగా ఉండాలి, మనల్ని గద్దించాలి. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది ఏ విధంగా నడుస్తున్నావు, ఏ విధంగా వెళ్తున్నావు అనేసి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు మనకు ఉండాలి. నడిపింపు ఉండాలంటే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. రక్షణనేమో మనకు మన హృదయానికి సంబంధించిన బాప్తిస్మము సంఘం ఎదుట, సహవాసం ఎదుట నేను ఈ రోజు నుండి దేవుని పనిలో ఉంటాను, దేవుణ్ణి అంగీకరిస్తున్నాను, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని నుండి నేను విడిచిపోను అని ఒక వాగ్దానం చేయడమే బాప్తిస్మం తీసుకోవడము. కాబట్టి మనం ఏ విధంగా, ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను నేను బాప్తిస్మం గురించి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుతారా? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సో మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరం అనేది మనకు లభిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఎక్కడ ఉంటాడనమాట. సో మనము కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. మనము చిన్న చిన్న విషయాలలో మనం పడిపోయినప్పుడు మనకు లేవనెత్తాలంటే మనకు దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడే మనం ఒకవేళ వెనుకడుగు వేసినా కూడా దేవుడు మనల్ని గద్దిస్తాడు. కాబట్టి మరలా తిరిగి దేవుని యొద్దకు చేరడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి నిజంగా మరి మొదటి దొంగ అయితే ఏ విధంగా ఉన్నాడు? దేవుని అపహాస్యం చేసే విధంగా ఉన్నాడు, హేళన చేసే విధంగా. కానీ రెండవ దొంగ ఏ విధంగా ఉన్నాడు? మారు మనసు పొందుకొని నిజంగా సిలువ యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుందని ఆయన గ్రహించుకోగలిగాడు. ఆయన రాజ్యం, దేవుడు రాజ్యంలో ఆయన ఉండగలిగాడు, ఆయన పరలోకంలో చేరగలిగాడు. మరి దొంగ బాప్తిస్మం తీసుకోలేదంటే
ఆయన రక్షణ అప్పుడే జరిగింది. వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఆయన చనిపోయిన స్థితిలో ఉన్నాడు. వెంటనే దేవునితోనే ముఖాముఖిగా ఉండి ఆయన రక్షణ అనుభవం కలిగినాడు. కాబట్టి ఆయన రక్షణ కాపాడుకోవాల్సినంత టైం ఆయనకు లేదు. వెంటనే ఆయన దేవుడు నాతో కూడా నీవు పరదేశంలో ఉండు అని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. సో కాబట్టి మనం కూడా మరి మొదటి దొంగ వల్ల ఉన్నామా, రెండవ దొంగ వల్ల ఉన్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. నిజంగా ఒక పాట ఉంటుంది కదా, నశించు వారికి నీ సిలువ వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి మరి లోకంలో ఎంతోమంది ఉంటుండొచ్చు, మనకు వెనక్కి లాగేవారు ఉన్నారు, ఇప్పుడెందుకులే అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకా వయసు ఉంది కదా, తర్వాతకి తీసుకున్నాంలే, మరణ స్థితిలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు తీసుకోవచ్చులే, ఇంకా నీకు ఏజ్ ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు ఇవన్నీ మానుకొని మాకు అంత దూరంగా ఉండి ఈ లోక విషయంలో అన్నిటిని దూరపరిచి ఎందుకు అనేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ అవేవి శాశ్వతం కాదు. దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యమే మనకు శాశ్వతం. కాబట్టి ఈరోజు నిజంగా మరి మన రక్షణ పొందుకోలేని వారు ఇక్కడ ఉన్నారేమో. ఈ టైంలో దేవుడు వచ్చిందనుకో, దేవుని యొక్క రెండవ రాకడ వచ్చిందనుకో, రక్షింపబడిన వారందరూ పైకెత్తబడతారు, రక్షింపబడని వారందరూ కూడా అక్కడే ఉండిపోతారు. కాబట్టి దేవుని యొక్క రాకడ ఏ సమయంలో ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మరి మనము దేవుని యొక్క చిత్తాన్ని ఏమై ఉన్నదో ఎరిగి మరి దేవుడి రక్షణను మనము పొందుకునే బిడ్డలుగా ఉన్నామా లేమా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి నిజంగా దేవుని యొక్క సువార్త నీకు అందుతుంది, నీ ఇంటికి వచ్చింది, నీ బంధువులు చెప్పారు, సువార్త చెప్పినప్పటికి కూడా నువ్వు ఇంకా విశ్వసించలేకపోతున్నావా? ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో నిజంగా మరి ఇంతవరకు రక్షణ పొందుకోలేని విధంగా ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం అందరం మన హృదయ పరిశీలన చేసుకుందాం. చిన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవా, మీకు వందనాలు ప్రభా. నిజంగా ప్రభా మరి ఇంతవరకు ప్రభా అయ్యా నేను పాపంలో ఉన్నాను ప్రభా. నిజంగా ప్రభా మరి మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు గొప్ప దేవా, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షణ గురించి, స్వార్థను గురించినటువంటి ప్రభా వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు. నేను ఇంతవరకు ప్రభా మరి మిమ్మల్ని అంగీకరించలేక ఉన్నాను. దయతో నన్ను క్షమించమని అడుగుచు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇది మొదలుకొని ప్రభా అయ్యా మరి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభా అయ్యా మరి నా గమ్యాన్ని నేను చేరుకోవడానికి మీరిచ్చే నిత్య జీవాన్ని నేను పొందుకునే బిడ్డగా ఉండటానికి మీరు నాకు సహాయం అనుగ్రహించండి ప్రభా. అయ్యా నిజంగా మరి ఇంతవరకు మనుషుల మాటలను నేను పట్టుకొని జీవించాను ప్రభా. అయ్యా ఒక్కసారి నన్ను క్షమించి మరలా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ప్రభా. యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్యం దీవించుగాక. సమయం ఇచ్చిన అన్నకు ప్రత్యేకమైన వందనాలు. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మరి రక్షణను గురించి, సిలువలో దొంగ అనుభవం, మన అనుభవాలను కూడా జ్ఞాపకం చేసి రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో మరి ప్రియ చెల్లి చక్కగా తెలియజేసింది. అందును బట్టి ప్రభు ప్రియ బిడ్డని ఇంకా బహుగా దీవించి తన పరిచయలో వాడుకోవాలి. గొప్ప గొప్ప ప్రసంగికులు ఇప్పుడు బయటపడుతూ ఉన్నారు. చాలా విలువైన సందేశం మనం విన్నాం. నిజంగా ఆ రక్షణ ప్రాముఖ్యత మనం గుర్తించగలిగి, సిలువలో దొంగ గుర్తించాడు. అలా మనం గుర్తించగలిగితే నిజంగా రక్షణ మనందరికీ ఎప్పుడు కూడా సమీపముగా ఉన్నది. యెహోవా మనకు దొరకు